కట్టుబంధనం చేసిన తర్వాత ఇల్లు కట్టడం ప్రారంభం చేయి. చెత్తు పడ్డ తర్వాత ఇంటి యొక్క ఆయుష్ని దింపాలి. ఎవరన్నా ఏమన్నా తెచ్చి సల్లినా నిమ్మకాయలు తెచ్చి పూడ్చినా ఏం 200 సంవత్సరాల వరకు ఆ ఇంటికి ఆయుష్ తగ్గదు. ఫస్ట్ స్థల శుద్ధి. నువ్వు కట్టేటటువంటి ఇల్లు కట్టేటటువంటి ప్రదేశాన్ని శుద్ధి చేయాలి. దానికి ఓ తంతు ఉంటది. స్థల శుద్ధి తర్వాత భూమి పూజ చేసేటప్పుడు దిగ్బంధన, స్థల దిగ్బంధన, ఏరియల్ సెక్యూరిటీ సిస్టమ్. అయింత స్థలం కాడికి ఏ భూత ప్రేత దుష్ట శక్తులు ప్రవేశించకుండా, ఎవరన్నా ఏమన్నా తెచ్చి సల్లినా నిమ్మకాయలు తెచ్చి పూడ్చినా ఏం కానట్లా ఒక్క సెకండ్ లోనే దాని ఎనర్జీ మొత్తం డిస్ట్రాయిడ్ అయిపోయి నీ శక్తి పటిలంగా ఉండడానికి దాని కట్టుబంధనం చేసిన తర్వాత ఇల్లు కట్టడం ప్రారంభం చేయి. మూడవది, చెత్తు పడ్డ తర్వాత ఇంటి యొక్క ఆయుష్ని దింపాలి. ఆయుష్ అంటే ఏంది? చెడు ఆయుష్ను దింపాలి, మంచి ఆయుష్ను పెంచాలి. ప్లాస్టర్ గిట్ల అంతా అయిపోయిన తర్వాత మార్బల్స్ వీర్బల్స్ మొత్తం అంతా అయినాక వాస్తు కళ్యాణం చేసేటప్పుడు ఇంట్లో నైరుతి మూల ఈశాన్య మూలలో యంత్ర ప్రతిష్టలు చేయాలి. యంత్ర ప్రతిష్ట, ఆ యంత్రము కూడా యంత్రశాస్త్రాల మీద బాగా పట్టున్నోళ్ళతోటి తీసుకుపోయి పెట్టే 200 సంవత్సరాల వరకు ఆ ఇంటికి ఆయుష్ తగ్గదు. వాస్తు కళ్యాణం చేసే రోజే యంత్ర